ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి నిర్మించిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు దోచుకోమని చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. అజెండా మార్చలే, ప్రైవేటైజేషన్ అజెండా దాన్ని అట్లే దాన్ని నెత్తి మీద కత్తి పెట్టి మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాన్ని అనుసరించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తా ఉన్నావు. P3 PPP అంటావు, మళ్ళీ P4 అంటావు, అన్ని P చుట్టే తిప్పుతూ ఉన్నావు. ఇది కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆలోచించగలరు. దీనికి ఏం పెద్ద కష్టంలే. అసలు మెడికల్ కాలేజీలకి పర్మిషను గవర్నమెంట్ మీద ఇచ్చా, దానికి ల్యాండు గవర్నమెంటే ఇచ్చింది, బిల్డింగ్లు కూడా గవర్నమెంటే కట్టింది. మరి తర్వాత 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందంట. కానీ మేనేజ్మెంట్ మాత్రం వేరే వాడిని తెచ్చి కూర్చోబెట్టి నువ్వు దోచుకో, వసూలు చేసుకో, ఇలాంటి విధానం. అంటే ఇంత ఓపెన్గా, అంటే గతంలో కూడా ప్రైవేటైజేషన్ ఉంది, ఆదాయం వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా సొంతంగా మెడికల్ కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో కాదు, నాకు తెలిసిన వరకు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఇట్లా జరగదు. ప్రపంచంలోనే